Welcome back to my channel Recipe Talks and Vlogs. ఈ రోజు రెసిపీ పనీర్ చీజ్ పావ్. ఇంట్లో ఉండే బన్స్ తోని పనీర్ చీజ్ పావ్ ని చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ప్రాసెస్ లోకి వెళ్తే ఒక బౌల్ లోకి హాఫ్ కప్ చిన్నగా కట్ చేసిన పనీర్ ముక్కలను, 3-4 స్పూన్స్ క్యారెట్ ముక్కలను, 3-4 స్పూన్స్ ఆనియన్స్, 3 స్పూన్స్ టమాటో ముక్కలను వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, పావు టీ స్పూన్ పావ్ మసాలా, 1 టీ స్పూన్ మైనస్, పావు టీ స్పూన్ చాట్ మసాలా, 2 టీ స్పూన్ చీజ్, సాల్ట్, లిటిల్ బిట్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ షేజ్వాన్ సాస్. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బన్స్ తీసుకొని దాన్ని సగంలోకి కట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ అంటే ఏం లేదండి, పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, లెమన్ జ్యూస్ వేసి మిక్సీ పడితే గ్రీన్ చట్నీ రెడీ అవుతుంది. ఈ గ్రీన్ చట్నీని శాండ్విచ్ లోకి కానీ, సమోసాలకు కానీ, బర్గర్స్ దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కెచప్ కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మొజ్జిరెల్లా చీజ్ వేసి పనీర్ మిశ్రమాన్ని కూడా వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. చివరిగా చీజ్ వేసుకొని బన్ క్లోజ్ చేసుకోవాలి. బన్ మీద కొంచెం బటర్ అప్లై చేసి లైట్ గా చీజ్ కూడా వేసుకోండి. మీకు నచ్చితే మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని ఒక ప్లేట్ లో స్టఫ్ చేసుకున్న బన్ పెట్టి స్టాండ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ని ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్ లో, ఆ తర్వాత 8 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, పావు గంటలో సూపర్ టేస్టీగా ఉండే మన పనీర్ చీజ్ పావ్ రెడీ అయ్యింది. ఎంజాయ్ ది రెసిపీ. Thank you for watching my videos. Please do like, share and subscribe my channel. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.